సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. 6:30 అవుతుంది అనమాట టైం వచ్చేసి. సో వెయిట్ అయితే చేద్దాం. అంటే లాగిన్ అయితే చేశాను, ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో వెయిట్ చేద్దాం, ఇక తప్పదు. వెయిట్. సో గైస్, ఆఫ్టర్ 25 minutes తర్వాత ఒక పార్సల్ అయితే పడింది అనమాట. సో అది ఎక్కడ పికప్ ఏంటి, డ్రాప్ లొకేషన్ ఏంటి ఏం చూడలేదు, వచ్చింది అయితే యాక్సెప్ట్ చేసాను అనమాట. సంథింగ్ 11-12 kilometers అనుకుంటా, అంతే సంథింగ్ చూశాను అంతే. చూద్దాం, ఇక పికప్ లొకేషన్ అయితే తొందరగా వెళ్ళిపోదాం. ఆఫ్టర్ 25 minutes తర్వాత పడింది అనమాట. లేట్ చేయకుండా వెళ్తేనే బాగుంటుంది, లేకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దట్స్ వై లెట్స్ గో ఫాస్ట్లీ. సో పికప్ వచ్చేసి 1.1 kilometers ఉంది, దగ్గరనే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. వాళ్ళకి కాల్ చేసి పికప్ అంటే పార్సల్ పికప్ చేసుకున్నాం. సో పార్సల్ పికప్ వచ్చేసి ఇదనమాట. బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి. ఇంకొక లొకేషన్ చెప్తాను బ్రో, అక్కడికి వెళ్ళి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకురావాలని చెప్పారనమాట. సో ఇక మనమైతే నో అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. సో హాస్పిటల్కి ఫాస్ట్గా చేర్చాలి కాబట్టి ఇక అది కూడా నేను ఓకే అని చెప్పేసాను అనమాట. సో చూద్దాం పికప్ లొకేషన్ ఎక్కడ పెడతారో మళ్ళీ ఇంకొకటి. సో లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆ లొకేషన్ పెట్టిన తర్వాత ఆ లొకేషన్ కూడా వెళ్ళిపోదాం. సో సెకండ్ పికప్ లొకేషన్ కూడా పెట్టారనమాట, అంటే కలెక్ట్ చేసుకునే లొకేషన్ అయితే పెట్టారు. ఇంకొక పార్సల్ కలెక్ట్ చేసే లొకేషన్ కూడా షేర్ చేశారనమాట. సో అది కూడా మనం వెళ్ళే రూట్లోనే ఉంది. సో అది కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. సో అది పిర్జాది కూడా సైడ్ ఉందన్నమాట. సో మనం వెళ్ళేది వచ్చే కాబట్టి కొంచెం అటు నుంచే కాబట్టి అది కూడా పికప్ చేసుకొని స్టార్ట్ అవుదాం. ఇదైతే పికప్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు ఇంకొక లొకేషన్ పెట్టారు, వాళ్ళకి కాల్ చేసేసి, అంటే ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఆ పార్సల్ కూడా పికప్ చేసుకొని మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ మనం ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం, పికప్ లొకేషన్కి. సెకండ్ పికప్ లొకేషన్ కడక సెకండ్ లొకేషన్. సో సెకండ్ పికప్ లొకేషన్ కూడా వచ్చామన్నమాట. సో ఇంకొకసారి కాల్ చేసి ఆ పార్సల్ ఏదో తీసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. సో సెకండ్ పార్సల్ కూడా పికప్ చేసుకున్నాం. లెట్స్ గో, వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి, రైడ్ కంటిన్యూ. సో పెట్రోల్ కూడా పోయించుకోవాలి, పెట్రోల్ కూడా తక్కువ ఉంది. సో మార్నింగ్ ఇట్లా ఈ ఆర్డర్ పడిందో లేదో అప్పుడే నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. అంటే పికప్ ఎక్కడ డ్రాప్ ఎక్కడ ఏం చూసుకోలేదు, ఎందుకంటే ఒక 25 minutes లేట్, అంటే 25 minutes అయ్యింది నేను అక్కడ వచ్చి లాగిన్ చేసి. ఎలాగో పడతలేవు, ఏది పడినా యాక్సెప్ట్ చేద్దామని రెడీగా ఉన్నాను. పడిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేశాను, పెట్రోల్ పోయించుకోవడానికి టైం దొరకలేదు. సో ఇప్పుడు 2 పార్సల్ కూడా పికప్ చేసుకున్నాం కాబట్టి ఇక వెళ్ళే దారిలో ఇక పెట్రోల్ పోయించుకుంటే బెటర్. ఎందుకంటే నిన్న కొంచెం ఉండే, చెక్ చేసిన, నిన్న సాయంత్రం వచ్చినప్పుడే చెక్ చేసిన, కొంచెం ఉండే. సో ఇంకొంచెం పోయించుకుంటే బాగుంటుంది, పెట్రోల్ పోయించుకుంటే బాగుంటుంది. మళ్ళీ లేకపోతే ఎక్కడైనా ఆగిపోయిందనుకో మళ్ళీ ముందుకే బ్లడ్ శాంపిల్స్ టైంకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పోయించుకుందాం. ఇక్కడ కమాన్ నుంచి పిర్జాది కూడా కమాన్ నుంచి లెఫ్ట్ సైడ్, అంటే ఉప్పల్ సైడ్ వెళ్ళేటప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పోయించుకుందాం. పెట్రోల్ అయితే పోయించుకున్నాను, కంటిన్యూ చేద్దాం ఇక రైడ్. పెట్రోల్ పోయించుకున్నాను, ఇక కంటిన్యూ చేద్దాం రైడ్. ఇక నాన్ స్టాప్ పట్టేద్దాం ఇక. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను, ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో పార్సల్ ఇక్కడే పెట్టమన్నారు అనమాట. సో పెట్టేసాం, లెట్స్ గో, ఎండ్ చేద్దాం రైడ్. సో ఆ రైడ్ కంప్లీట్, ఆ పార్సల్ ఇచ్చేసిన తర్వాత ఒక 5 minutesకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట, బాలనగర్ సైడు. సో అది వచ్చేసి అది కూడా పార్సలే, అది 17 kilometers పార్సల్ అనమాట. సో పికప్ వచ్చేసి దగ్గరనే ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోతే బెటర్ అనమాట. సో లెట్స్ గో. సో పికప్ వచ్చేసి 900 meters అనమాట. సో పికప్ వచ్చేసి 900 meters, వెళ్ళిపోదాం ఇక. పికప్ లొకేషన్కి అయితే వచ్చాను అనమాట. సో కాల్ చేద్దాం. ఓకే, కనిపించారనమాట. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాం అనమాట. సో లేట్ చేయకుండా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. సో వాళ్ళని
డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ పార్సల్ ఏదైతే ఉందో వాళ్ళకి కాల్ చేసేసి ఇచ్చేద్దాం అనమాట. సో ఇటు సైడ్ అయితే రైడ్ కంటిన్యూగా పడుతూనే ఉన్నాయన్నమాట. కానీ మనం కొంచెం టిఫిన్ చేసి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే టైం వచ్చేసి 9 అవుతుంది. సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మనకు బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడ్డా అంటే ఏం టెన్షన్ ఉండదు. సో టిఫిన్ చేసి రైడ్ స్టార్ట్ చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అంటే మోగుతూనే ఉంది, సౌండ్లు వస్తూనే ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు టిఫిన్ చేసిన కదా, ఇప్పుడు చూద్దాం ఒకసారి పడతాయి లేవు. ఇప్పుడు తినేటప్పుడు మాత్రం మోగుతూనే ఉంది మూత. సో మణికొండ సైడ్ ఒక రైడ్ పడింది అనమాట. సో వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా. సో పికప్ అయితే చేసుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక. సో మణికొండలో అయితే డ్రాప్ చేశాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్డర్ అయితే పడతాయి లేవు నాకు డౌట్ అయితే. మణికొండ సైడ్ అయితే ఎక్కువ ఆర్డర్స్ ఉండేవి ఉంటావు నాకు తెలుసు. సో చూద్దాం పడుతుందో లేదో చూద్దాం ఇక. సో యూసుఫ్గూడ సైడ్ ఒక రైడ్ పడింది అనమాట. సో పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ ఉంది. అయినా సరే వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ అటు సైడ్ పడే అవకాశం ఉంటుందో లేదో. మళ్ళీ ఇటు సైడ్ మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి అవే పడుతున్నాయి, చిన్న చిన్న రైడ్లే పడుతున్నాయి. సో అది పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో పికప్ అయితే చేసుకున్నాను. సో లెట్స్ గో, డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో యూసుఫ్గూడలో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పార్సల్ ఆర్డర్ అయితే పడింది. సో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో పార్సల్ అయితే ఇదన్నమాట. పార్సల్ పికప్ అయితే తీసుకున్నాను. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి డ్రాప్ లొకేషన్లో ఇచ్చేద్దాం. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 8.4 కిలోమీటర్ ఉంది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. సో ఈ పార్సల్ ఇచ్చిన వెంటనే ఇంకొక మల్కాజ్గిరి సైడ్ ఒక రైడ్ పడింది. సో పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకున్నాం. పికప్ లొకేషన్కి వచ్చాను. కాల్ చేస్తే ఏమో ఇక్కడే ఉన్నా అంటారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. సో ఫైనల్లీ అయితే పికప్ చేసుకున్నాం అనమాట. చాలాసేపు తర్వాత వచ్చింది అన్నాడు, 5 minutes లేట్ చేశాడు. సో మల్కాజ్గిరిలో అయితే డ్రాప్ చేశాను. మళ్ళీ డ్రాప్ చేసిన వెంటనే డ్రాప్ చేసి ఒక 5 minutes అవుతుంది. ఆర్డర్స్ ఏం పడతలేవు, 35 అట్లా పడుతున్నాయి. సో కొంచెం అటు లోపలికి, ఇటు గల్లీలో ఉన్నాం కదా, కొంచెం మెయిన్ రోడ్ సైడ్ వెళ్దాం. ప్రాపర్గా ఇండికేటర్ యూజ్ చేయడానికి వీళ్ళకి ఏమవుతుందో ఏంటో నాకైతే ఏమవుతుంది. ఇంకా ఇండికేటర్ ఉన్నాయి దేనికి, యూజ్ చేయడానికే కదా. లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ వేయడానికి, రైట్ వెళ్తే రైట్ వేయడానికి, దానికి వేయడానికి కూడా వీళ్ళకి బద్ధకం. వీళ్ళకి స్కూల్ పిల్లలకు హాఫ్ డే అనుకుంటా, హాఫ్ డే స్టార్ట్ అయింది అనుకుంటా. హాఫ్ డేలు ఎంత బాగుండేవో అప్పుడు. స్కూల్ లైఫ్ అయితే చాలా బెటర్. స్కూల్లో ఉన్నప్పుడు అనిపించేది ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా అని అనిపించేది. ఇప్పుడు అన్ని బాధ్యతలు తెలిసాక స్కూల్కి, కాలేజ్కి, స్కూల్ లైఫే కాలేజ్ లైఫే బెటర్, చాలా చాలా బెటర్ అని అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే ఒక్కసారి మనకు బాధ్యతలు అన్నీ తెలిసాక, ఇచ్చాక బాధ్యత అనే భారాన్ని మనం మోయాల్సిందే లైఫ్లో.